కేఎఫ్సికి స్వాగతము. మా బీఆర్పి గారికి, మా డైరెక్టర్కి ధన్యవాదాలు. మేము చెప్పే కథ చూసే ఈ భక్తులకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు కోరుకున్నటువంటి మీ అన్న బండారు భిక్షపతి ఈరోజు ఎల్లమ్మ కథ స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తి అయిపోయేదాకా చెప్తా. ఒక్కరు కూడా మిస్ కాకుండా కథ వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాన కథకులు బండారి భిక్షపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమార్, తాళం బైర అనిల్, తాళం మేక కరుణాకర్, కామల్ల చంద్రం, సక్కటి మహేష్, డోలు వాయిద్యం మంద మహేష్, తాళం రమేష్. తలవారతానము చేపించింది, కొత్త బట్టలు దొరికింది, పొట్ట నిండా నాలు పెట్టింది. ఆ పలక బలబాబు చేతులా వచ్చింది. పంచదశమి శుక్రవారం చక్కని గడియ. మరి పాఠశాలలు అంటే దేవతల గురువు గురాస్పతి దగ్గర తెచ్చింది. రావు రావు నా తండ్రి గురాస్పతి వలపాల తిరిగేనే వందనాలు చేసేనా, దాపాల తిరిగింది దండాలు పెట్టేనా. నమో నమస్కారం గురువర్య, గురాస్పతి నమస్కారం. వీరమైతే ఎందుకు స్వామి? తల్లి పార్వతి చెప్పమితే నేను వచ్చేవాడిని, నువ్వు ఎందుకు వచ్చినవంటావు? నాయన గురాస్పతి, నా బిడ్డ ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లికి, నా బిడ్డ ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లికి ఆరొక భారత మరి కండ పురాణం ఇలు విద్యలు నేర్పాల గురాస్పతి. నా బిడ్డ పైలమంట ఉన్నది, లేక లేక పుట్టింది ఏకాకువ మారి, ఇక లేక లేక పుట్టింది రా దేవుడు. నా బిడ్డ ఏక సుకుమారి రా, మొక్కొండి దేవతలకు నా బిడ్డ ముందాడు విల్లరా దేవుడు. నా బిడ్డకు చదువులు కావాలయ్యా, మరి యొక్క పొద్దాక చదువు, తెల్లందాక సాధన, కట్టే సాధన, కట్టారు సాధన, బాకు సాధన, బల్లెపు సాధన, మరి గుండు దెబ్బ, ఇటువంటి సాధనలు కావాలి, ఇట్లాంటి చదువులు కావాలి. నా బిడ్డ ఆదిశక్తి లోకమాత విద్యలు నేర్వాలి. నాయన గురాస్పతి, నా బిడ్డ ఏకా సుకుమారి. ఏదన్నా నువ్వు చెప్పిన మాట వినకపోతే నా బిడ్డకు అరికాలు ముళ్ళు వచ్చితే నా గుండెలకు వచ్చినంత బాధ అవుతున్నది. దాని కంట్లకెళ్ళి నీళ్ళు వస్తే నా కంట్లకెళ్ళి రక్తం వస్తుంది. నా బిడ్డ పైలమయ్యా రామరాము, నా బిడ్డ పైలమయ్యా రామరాము, నా బిడ్డ ఎల్లమ్మ ఎల్లమ్మ కళ్ళనోట బెదిరించి రామరాము, కడుపుల లేరుంచరాదు రామరాము, నా బిడ్డ పైలమని అంట ఉన్నది. బిడ్డనప్ప చెప్పినది పార్వతమ్మ, బిడ్డనప్ప చెప్పినది పార్వతమ్మ.
ఇక్కడ ఉన్నది. మరి దేవతల సభ యందు బృహస్పతి రావు రావు నా బిడ్డ ఎల్లమ్మ, రావు రావు నా బిడ్డ ఎల్లమ్మ, నీతోటి పిల్లలున్నారు, కోట పిల్లలున్నారు, కోటి మంది బాలలున్నారు, ముక్కంటి దేవతలున్నారు ఎల్లమ్మ. వాళ్ళతోని విద్యలల్లా నిర్వాహం, వాళ్ళతోని చదువులల్లా నిర్వాహం. శ్రీకారం అంటే సరస్వతి, నీకు మొదలు సరస్వతి పెట్టి ఎల్లమ్మ. శ్రీకారం అంటే సరస్వతి, నీకు సరస్వతి పెట్టిస్తా. ఇవాళ చెప్పిన పద్యము రేపప్ప చెప్పాలి, ఇవాళ పెట్టిన అక్షరము రేపు ఇప్పియాలి. నీకు నీతి శాస్త్రాలు చెప్పుతా, నీతి పద్యాలు చెప్పుతా ఎల్లమ్మ. మరి పలకబట్టి కనుక మాత్రంగా సరస్వతి పెట్టించిండు. నీకు పద్యము చెప్తా ఎల్లమ్మ. లోకమందెవడైనా లోబి మానవుడైనా భిక్షాదికి చేత పెట్టలేడు, తను పెట్టకున్న తగది ఉట్టది గాని ఒకడు పెట్టగా చూసి ఓర్వలేడు. తన ముల్లవైనట్టు దాత దగ్గర చేరి జుమ్మతో చాడీలు చెప్పుతుండు. ఎల్లమ్మ లక్ష కాలైన లవర మన్నమ గాని మెరుగు బంగారము మింగవోడు, తల్లి గర్భము నుంచి ధనము దేడెవ్వడు, కూడా పెట్టిన సొమ్ము కుడువబోడు. అమ్మా ఇటువంటి పద్యాలు, ఇటువంటి అక్షరాలు ఇవాళ నేను చెప్పింది రేపప్ప చెప్పాలే, రేపప్ప చెప్పాలే. రామరావు కన్నా బిడ్డ దేవి ఎల్లమ్మ, చదువును చెప్పాలంటే రామరాము. ఎల్లమ్మ తల్లి ఒక్కడు చెప్తే రెండు, రెండు చెప్తే మూడు చదువుతున్నది. రామ 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 రామ, చదువులు చదవబట్టే దేవి ఎల్లమ్మ. అట్లా కొన్ని ఏళ్ళు కూడా గడవబట్టేరా అమ్మ. 5 ఏళ్ళ బాలానమ్మో రామ రామ, బాల వెరగబట్టేనమ్మా దేవి ఎల్లమ్మ. అయ్యా 5 ఏళ్ళు ఆ తల్లి ఎల్లమ్మ, 5 రోజుల 10 ఏళ్ళ బాల అవుతాది అమ్మ. 12 ఏళ్ళ బాలానమ్మో ఎల్లమ్మ, బాల వెరగబట్టేనమ్మా దేవి ఎల్లమ్మ. మరి ఆడంగా పాడంగా ఎత్తంగా పెంచంగా ఈ తల్లి చదవంగా 12 ఏళ్ళ పిల్ల ఇక బాల వెరగబట్టే. ఈ తల్లి చదువుకుంటున్నది, పాఠశాలల్లో ఉన్నది. పెద్దలకు వచ్చింది పెద్ద రమాస, మొగళ్ళకు వచ్చింది మొహమ్మ దసరా, కోడళ్ళకు వచ్చింది కాముని పండుగ, మా బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ, బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ. కోటి మంది బాలాలంటారు, కోటి మంది బాలాలంటారు. కొమట పిల్లలే బ్రహ్మల పిల్లలు. ఈ కోటి మంది పిల్లలు పువ్వు తెచ్చుకొని
బతుకమ్మలు ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు తన తోటి పిల్లలు ఉన్నారే ఓ గడ్డంలాజే ఇగో ఉద్యానవనం పోదాం, పోయి పువ్వు తెచ్చుకుందాం, ఆడుకుందాం అని ఇళ్ళకెళ్ళి బయటకు వస్తున్నారు. ఇళ్ళకెళ్ళి బయటకు వస్తే రేణుక ఎల్లమ్మ కళ్ళ ఊరు చూసింది. అమ్మ రెండమ్మ అక్కలారా రవరామ, నాతోటి చెల్లలారా రవరామ, మీరు ఏడు కళ్ళ పోదవురు అక్కలారా, నేలల్లో వస్తా అక్క అక్కలారా, మీరు ఏడు పోతురే. అమ్మో ఎల్లమ్మ వచ్చింది, నువ్వు ఈ స్కూల్లోకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నావు. మేము బతుకమ్మ పండుగ వచ్చింది కదా ఎల్లమ్మ, ఇక ఉద్యానవనం పోతాం. ఉద్యానవనం పోయి పువ్వులు తెంపుకుంటాం, బతుకమ్మ ఆడుకుంటాం. మంచి మంచి ఆటలు, మంచి మంచి పాటలు, మంచి మంచి పువ్వులు, బాగుంటుందా? మంచిగా ఉంటుంది ఉద్యానవనం అంటే. అయ్యో చెప్పతరం కాదు. నువ్వు ఎప్పుడన్నా చూసినావమ్మా? నేను లోయిళ్ళనే చూసినా, చదువు బల్లలకే పోయినా అంతే, నేనే చూడలే. ఏంటి అది? లోయిళ్ళనే ఉన్నా, చదువుకోనికే పోయినా అంతేగాని నేనే చూడలే, నాకే తెలియదు. నువ్వేడది చదువు దొంగవు అయితే. నేను వస్తా. ఇప్పుడు ఏమంటావు? నేను వస్తా. పోదాంపా, మా పోదాం, నడు పోదాం. వస్తా వస్తా తొలగవుతారుగా, తొలగపోతాం. మా అమ్మని అడుగుతా, నిలవాడు రారొక గడియ, పోనొక గడియ, నా తల్లిని అడిగా ఒక గడియ, ఎంత పోయి గిట్ల వస్తా అంతే. మనం ఇద్దరం పోయాం. మీ అమ్మని అడిగి వస్తావు, గట్ల పోయి గిట్ల వస్తావు. నువ్వు చాలా సేపు పోయినావు అనుకో, అది ముందే ఊకోదు. అది గడ్డంలో ముందే అయ్యా ఆగనన్నాగదే గూని పోసిపోయినావు అన్నట్టు ఆగవేందుకే ఇవాళ ఆగుతలేవే నువ్వు. బాధ అంతా కలిసి వెళ్ళే 4-5 రోజులు దాని బాధ. అందుకే పోతావు, పోతే పోతావు కానీ జర్రాగే ఎల్లమ్మ రాని. సరే పర్వాలేదు రేణుక ఎల్లమ్మ, భారతుడే పంచాగిరిలకు తల్లి దగ్గర పోతాదమ్మా ఎల్లమ్మ. తల్లితో పట్టినది మౌరాలు ఎల్లు, భారతుండే పంచాగిరిలకు వచ్చి అమ్మ అమ్మ విలువ పట్టి రవ రవనా తల్లి, నా తల్లి పార్వతి, తల్లి రావు పర్వతం, అమ్మే అమ్మే శౌలియే శౌలియే శౌలియే. నాకు ముందే బోడగుండు ఉన్న చెవులు వీక్తి ఇంకెట్లుంటది నా ఆకారం. గట్ల కాదమ్మా, నాకు సెల్వి అంటున్నా. సెలవా? ఏమి సెలవే? ఇగో నాతోటి అక్కలు చెల్లెళ్ళు ఉద్యానవనం పోయి పువ్వులు పుష్పాలు అన్ని తెప్పుకొసుకుంటాట. వాళ్ళ సోపది నేను కూడా పోయి తెప్పుకొని వస్తా. బతుకమ్మ ఆడుకుంటావు, వాళ్ళతో పోతావు. ఒక్కటి పెడితేనే అంటే పట్టిన దయ్యం వదలాలి. గాళ్ళు శుద్ధరోళ్ళు గాళ్ళతో నువ్వెందుకే? నేను వాళ్ళతో పువ్వులు పోయి తెచ్చుకుంటా రాగు. మనకేం తక్కువ ఈ పంచాయతీలల్లా. నీకు బండితో పువ్వులు తెప్పిస్తా వీట, బండి రేలుపు బతుకమ్మను వేర్పిస్తా బిడ్డ. మన పంచాయతీకి వెళ్ళా ఎంతమంది పని వాళ్ళతో మంచిగా ఆడుకో. నేను వాళ్ళతో తెప్పించుకోను, నేను పూలు సయానంగా నేనే పోతా. వాళ్ళంతా పెద్ద పెద్ద నువ్వు మాట అంటే ఈయననే ఈనవు. వాళ్ళు మంచిగా నేనే పోయి. ఓమో దీని మీద మన్ను పోయి అంతా అయ్య బుద్ధులే. అయ్య చెప్పినట్టే ఇంటది. ఒక్కనాడన్నా నా మాట విని, నా మాట విన్నా ఒక్కనాడన్నా. పూలు తెంపుకొని వచ్చినాక నీ మాట ఏంటి? ఇక పోసినట్ట పీలికెళ్ళ నా మొగడు అందరాసుటి మొగడు కాదు. నా మొగడు మాత్రంగా సృష్టికి సృష్టికర్త.
నేను భర్త మాట మితిని ఉత్తుమ్మురాలును. మరి ప్రతిభతకు కావాల్సింది ప్రతి మోక్షం అంటారు. ఆయన అడుగు జాడల్లో నడిచేదాన్ని, ఆయన చెప్పు కాలటువంటి దాన్ని తొడిగితే కాలుకుంటా, ఇడిస్తే పంచకుంటా. మీ అయ్యొచ్చి లేడంటే ఏదంటే నేనేం చెప్పాలి? అటు పోయి ఇటు వస్తానే అటు పూలు దబ్బనే తెంపుకొని వస్తా. అమ్మ పూతోనే అబ్బానే మమ్మీ పోరి ఏం ఇవా నువ్వు ఇంతగా బదిలాడుతున్నావు అంటే నాయన వచ్చే వరకు వస్తావా? వస్తా కొట్టిపిస్తావా? కొట్టిపియనే, నేను కొడితే నేను ఊకుంటాను. దబ్బున వస్తా, అటు బయట వస్తా. నువ్వు నన్ను కొట్టిపిస్తావు. గట్ల పోయి గిట్ల వస్తా, గిరుక్కుని వస్తా. అంతేనా? గట్ల పోయి గిట్ల వస్తా నీ బతిలాడుతున్నది అంటే కోపము లేకుండా బతిలాడబట్టి ఎల్లమ్మ తల్లి ఆదిశక్తి తల్లిని ఎంతో బ్రతిలాడుతుంది. నాతోటి పిల్లలతో నేను ఆడుకుంటే నాకు సంతోషం అంటున్నది. తల్లిని పుదిగిచ్చింది, అదిగిచ్చింది కనుక పూల పుట్టిక చేత పట్టుకుంది. 1 మంది పిల్లల దగ్గరికి వచ్చింది ఎల్లమ్మ. ఆటకు పోదాం అంటున్నారు బాలలే. మరి ఇప్పుడే వెళ్ళిపోదామని ఆడివాళ్ళు. పున్నామా నిండు పున్నామా నాకు వల్లేలో నా తీగ మాలేరు. పున్నామా నిండు పున్నామా నాకు వల్లేలో నా తీగ మాలేరు. నిండు ఉన్నవ నాడు నేనొక్క పొద్దురా నాకు వల్లేలో నా తీగ మాలేరు. ఉన్నవ నాడు నేనొక్క పొద్దురా నాకు వల్లేలో నా తీగ మాలేరు. కలగల్లు బామాలు బయలెళ్ళినారే నాకు వల్లేలో నా తీగ మాలేరు. అడివంత దాటిరి ఆరుండ మొత్తిరి నాకు వల్లేలో నా తీగ మాలేరు. ఉద్యానవనముల వల్లే వచ్చిరి నాకు వల్లేలో నా తీగ మాలేరు. ఉద్యానవనముల చేర వచ్చిరి నాకు వల్లేలో నా తీగ మాలేరు. నువ్వు భయపడయాక నన్ను భయపడి అంత పచ్చిగా ఏమైంది? అయ్యో అంత పచ్చిగా చవస్తుంది బద్మాషి. వాళ్ళు అంచే నువ్వు దెబ్బ ఉరుకుతున్నావు. బక్కగా ఒక్కిరిగా ఇద్దరు ఉరుకుతున్నారు. నేనేమో దొడ్డుకుంటి, నేను వెనకకెళ్ళి వస్తున్నా. వీళ్ళకెళ్ళి వాళ్ళకి బల అనగానే కళ్ళ నీళ్ళు కడుపుల నీళ్ళు కాళ్ళకి వచ్చి వాళ్ళు అచ్చముంటా మంచిగా ఉంది. ఇలాగంత పచ్చిగా అయితే అది గడ్డ. ఇది ఆ ఎండాకాలం తినం, ఎండాకాలం తినం. తొండ ఇళ్ళకి ఏమడితే సప్పుడు గలగలగల అని వచ్చింది. ఇట్రా నాకు ఇడికి రాగానే ఎరగ బుద్ధి అవుతుంది. గీడెగురుతారే ఎగురా బుద్ధి అవుతుంది. ఇక ఇడికి వచ్చినాం, ఏం ఆట ఆడుకుందాము? నేను ఒకటి ఆడుతా చెప్తాం. నువ్వు అవుతావు, నువ్వు చెడం పెట్టాలి, మేము చెడం. ఏం ఆడుకుందాం? ఏమంటావు దొరసాని? ఆడుకుందామా? ఇగో నేను మంచి ఆటలు వస్తాయి నాకు. ఏమేమి ఆటలు వస్తాయి? అన్ని ఆటలు వస్తాయి. మొగళ్ళతో మూట కొట్టపోయినా, ఆటలతో కబడ్డీ ఆడపోయినా. ఒక్కనే తల్లి ఏం కాక మూట కొట్టపోయిన కబడ్డీ. ఏమేమి ఆటలు వస్తాయి చెప్పు. మస్తు ఆటలు. ఏం ఆట? ఆడు. అన్ని ఆటలే ఆడు. ఏంటి? ఇగో గుద్దల బెల్లం ఒకటి. అది మొగళ్ళ ఆటనే, చిరగోనే సెన్లా అంటావు. ఇక ఇది బాగాలేదా? ఇక ఒక బొద్ది, ఒక సిర్ర, ఇక ఇది గోనె, ఇక ఇట్లా బట్టి తిత్తా. మొగలాడిన అది అదేమైతుంది? చిరగోనే
ఆ? అది కళ్ళు పోతే ఇట్లా ఇట్లా అన్నాం అనుకో ఆ. దాన్ని నాకింది అనుకో దాని కన్ను పోతే మన దాన్ని పెళ్లి చేసుకోడు గుడ్డి అంటారు. గుడ్డిది అంటే మళ్ళీ అమ్మో 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 ఇది గడ్డంలా బాగాలేదమ్మా ఇది బాలే ఏ వద్దు కన్ను తాకితే కన్ను పోతుంది, ముక్కు తాకితే ముక్కిరిగిపోతుంది. ఆ. ఇక ముక్కి పోతే ముక్కిరిది అంటారు, కన్ను పోతే గుడ్డిది అంటారు. గుడ్డిది అంటారు ఇక. ఎవరు చేసుకోరు అంటావు. చేసుకోరు ఎటుకనే ఉండాలి. ఇక ఏమంటారు పాడుగాను ఏమాటాడదాము రా అన్నీ అన్ని వీళ్ళకి పని చేద్దాం. ఏదో అంటుంది. ఇటు రావే బడికి బడికి వెళ్దాం. ఆడు ఇగో ఇది బాట, ఆ. నువ్వు అక్కడ ఉండు, అయిపోతుంది. నేను ఇక్కడ ఉంటా. నువ్వు రాయిగా నువ్వు బాడుగా అనుకుంటారా పడుకో, 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 పడుకో. ఇట్లా మలుగు ఆరిపోతుంది అనుకో నాది. తిర్రలు కొట్టుకపోతే అంటావు. ఇందాక కొట్టుకుపోతే కాలు పోయింది అనుకో ఇది మొగల్ ఆట. ఈ మొబైల్ ఆట బాగుండే వాళ్ళు నన్ను కూడా పెళ్లి చేసుకోడే. వాడుగాను ఇక ఆ. నేను అన్నట్టు అనుర్రి ఏమన్నా అంటాం. కాళ్ళ కడాలు, కాల కడారు, పట్ట గొలుసులు, పట్టగొలుసు, సాలన్ కడాలు, సారగడాలు, వడ్డారము, అయ్యా జవ్వాల జత, జవార కదా, బంగారు గుండ్ల పేరు, బంగారు గుండ్ల పేరు, జంగు మేడల పుస్తే, జగమాల పుస్తే, బంగారు గుండ్ల పేగు, బంగారు గుండ్ల పేరు, ముక్కుకు ముక్కెరా, ముక్కు ముక్కెరా, ఇక నేను ఎగిరినట్టు ఎగరాలి. జీడి గింజలో జిల్లా పెళ్లికి మళ్ళా గదేమి గజ్జలు గుర్రం గుమ్మితాను గీడి గుంజలు గదే ఏ నా బంగాలు దిగ నాకు ఇవే ఆటలు వస్తాయి. ఆ, ఈ ఆటలు వద్దే. మరి ఏం ఆడదాము? ఒక పని చేద్దామా? మొగలకు వచ్చింది ఏందంటావు? మొగలోకి వచ్చింది ఏంది, మోహంతి దసరా కోడలోకి వచ్చేది, కొట్టుకోలు మొత్తుకోలు బాలలోకి వచ్చేది. అంటే కొట్టుకోలు మొట్టుకోలు అంటే లబలబ కాదు. ఇక ఎట్లా అంటావు? ఓలి ఓలి రంగ ఓలి సుమ్మకేలిల ఓలి ఓలి పండుగ వచ్చినదే ఓలి సుమ్మకేలిల ఓలి దోవానితే దోడు దోడు పావులిస్తే పాడు పాడు ఓలి ఓలిల రంగ ఓలి 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 ఓలిల రంగ ఓలి సుమ్మకేలిల ఓలి గదేంది అయ్యాకిది ఓలి పండుగ కోడళ్ళు ఆడతారు గిట్లా. గదదు. ఆ. బాలలోకి వచ్చేది ఏంది, బతుకమ్మ పండుగ. బతుకమ్మలు ఆడు చెల్లే రమ రమ. ఇయ్య మనమల ఆడుదాము రామ రామ. బతుకమ్మ ఆడుదామే బావలారా. మనము బతుకమ్మ ఆడు చెల్లే రామ రామ. ఇయ్య మనమల ఆడుదాము రామ రామ. చీర కట్టుకో, కట్టుకున్నా నేను. లేకుంటే నేను భుజం మీద వేసుకుంటా. చీర ఇప్పి. ఏయ్ వద్దు. నా మొగడు మంచిది వేలే. దీనికి ఎప్పుడు నైట్ నైట్ అయిపోయినాక వేసుకుందాం. నైట్ నైట్ డ్రెస్సా? బాగుంటది. ఏ నాకు అది ఏమొద్దు, నాకాడ అంతది అది. నేనేమో సన్నగున్నానే. ఇవా ఆటలు ఆడుకుందాము. ఆడదామే సరి ఆడదాము, తోటలు ఆటలు ఆడదామా. ఆడదామే సరి ఆడదామా, తోటలు ఆటలు ఆడదామా. గీదామే సరి గీదామా, తోటల పింగిరి గీదామా. గీదామే సరి గీదామా, తోటల పింగిరి గీదామా. ఆడదామే సరి ఆడదామా, తోటల ఆటలు ఆడదామా. గీదామే సరి గీదామా, తోటల పింగిరి గీదామా. ఆడదామే సరి ఆడదామా, తోటల ఆటలు ఆడదామా. చీరిసిపోతుంది. ఇవా గిట్లా కొయ్యదామే సరి కొయ్యదామా, మంచి మంచి పువ్వులు కొయ్యదామా. అయ్యో ఈ మల్లె పువ్వులు, ఈ మల్లె పువ్వులు, అన్నిర పువ్వులు, కన్నీర పువ్వులు కొయ్యదామే సరి కొయ్యదాము, మంచి మంచి పువ్వులు కొయ్యదాము. కొయ్యదామే సరి కొయ్యదాము, ఈ మల్లె పువ్వులు కొయ్యదాము. మస్తు పువ్వులు తెచ్చిన నేను. ఇన్ని పువ్వులు ఎన్ని పూలు పెట్టే, ఏమేం పువ్వులు అంటావు? ఏమేమి పూలు తెచ్చావు? చూపెట్టాలనా? నీ చూపెట్టు రాదు. ఇగో నాయి బాగానే ఉన్నాయి. నీది కూడా. ఇగో నాయి కూడా పువ్వులు. ఏయ్! అమ్మా! నీకేం పుట్టింది నా పువ్వుల మీద వస్తావు? ఇగో నువ్వు ముంగడ పోయినావు. ముంగడ పోయి అన్ని మొగ్గలు తెంపుకున్నావు. నేను మంచిగా పెద్ద పెద్ద అంటే మొగ్గలు తెచ్చినా ఊస్తే మంచిగా సూర్యుడు చూడండి నీళ్ళు నాకే తీర ఊస్తాయి. తీర ఊస్తా మంచిగా. ఆ పదనకు తీర ఊస్తాయి. సపడే అయితే
ఇగో ఏమేం పువ్వులు అంటే నీ ఏమేం పువ్వులే? ఓ మస్తు పువ్వులు తెచ్చిన. ఈ పువ్వు, ఆ పువ్వు, తుమ్మ పువ్వు, తూటి పువ్వు, గౌరి పువ్వు, గంగ పువ్వు, రోకల పంట పువ్వు, గడపార పువ్వు. రోకల పంట పువ్వు ఏంది, గడపార పువ్వు ఏంది? నీది పువ్వులు సలగకుండా ఏం పువ్వులు? రోకల పంట పువ్వు పుత్తది, గడపార పువ్వు పుత్తది అంటావు. చిన్న వైనం కాదు, నీకైతే అన్ని వైనాలే. మరి రోకల పంట పువ్వు వస్తుందా? ఇగో అడవిలు ఉంటది గునుక పువ్వు, కొన కొయ్సగు ఉంటది, అది ఇంత పొడుగుంటుంది, దాన్ని రోకల పంట పువ్వు అంట. మరి గడపార పువ్వు అంటే? అయ్యో గడపార పువ్వు అంటేనే గునుగు పువ్వు, రోకల పంట పువ్వు అంటే అడవి శాబంతి. మంచిగానే. మరి ఆడుకుందామా? అయ్యేనా ఈడ ఆడుకుందామా? ఇగో నీకైతే కొప్పు నిండా పువ్వులు పెట్టా. ఆడళ్ళకు పువ్వులు అంటే ఎక్కలేని ఆశ ఉంటుంది, ఉన్నది చూసి కుదురు కొప్పులు వేసి కొప్పుల్లో పువ్వులు పెట్టిరు. ఇగో నాకు టమాటకాయ పిచ్చడేవా? ఏనా? అయ్యో నాకు జర సేపు సిక ముడవా? సరే సరే అవో జర మంచిగా ముడువా బాబు. ముడుస్తా మంచిగా ఇదేందేమో బాలతో కట్టాడు కడతావు. ఏలే నాకు ఇట్లనే మంచిగా ఉన్నాయి, ఏమవుతా గది నెత్తి కడతావు. ఏమైనా తానం పోసుకున్నా ఇప్పుడు? సరే వేసిన, మంచిగా వేసిన. టమాటకాయ పిచ్చడ వేసినావా? అయ్యో సొమ్ములు పెట్టావా గంటలు? నాకు పెట్టినా. మస్తు 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 ఉన్నారు, నేను మస్తు ఉన్నా. నేను మంచిగా గింటలు బాగున్నాడా? బాగున్నా, సూపర్. దా నువ్వు పాడతావా? నువ్వే పాటే. నువ్వు కింది పాట పాడతావా మీది పాటనా? అయ్యో కింది పాట ఏంది, మీది పాట ఏంది? గిట్టన అర్ర అడుగుడు గీళ్ళతో గిట్లుంటుంది ఏ వారం. కింది పాట అంటేనేమో వెనక సిరు పాడాలి, నీది పాట అంటే ముందర పాడాలి. నేను కింది పాటనే పాడతా, పాడే. నేనే పాడాలా? నేను కొట్టినట్టు కొట్టాలి, నేను వేసినట్టు అడిగేయాలి, నా కాళ్ళ కాళ్ళు కలపాలి. కరెక్ట్ కాళ్ళలో కాలు పెడితే కింద వాడనా? అయ్యో అడుగు అడుగు మంచిగా అయ్యి అంతే కదా. మంచి పాట పాడతా, మంచి పాడు. దా నీ ఆడ సల కూడా కదా. ఏంది ఇట్లా అంటావు, కాలు చదువుతావు, ఇట్లా అంటావు, చెవులు చదువుతావు. తప్పింది కదా, వెనక గుర్తే ముందట్లేసా గిట్టనావా? ఏంటిదే? కడుపు నొప్పి. నీ వాడలేటం వస్తున్నాయి నీకు. దాంతో నీ గుద్దరం గుద్దు గుద్దు, ఇంత పెద్ద గుద్దు గిట్లా గుత్తావా నువ్వు? లేవా నువ్వు గిట్లా కొట్టకు, నువ్వు ఏమన్నా అనుకో. చూసుడే ఏం కొట్టుడు అవా? నా పాసరా కొట్టుడు వచ్చే పడవడే బర్రెను గుడ్డు బర్రెను గుచ్చినట్టు దిక్కుర గుత్తివి. నీ ఎంత పెద్దగా ఉంది అవా నీది? గుద్దు ఇగో. ఇంకొక పాట ఇంకొక నుడు అయితే పదమే సంపూర్తావు. ఏం పాట అంటావు? ఏ పాట? ఇది ఉయ్యాల పాట. గిట్లేంది గిదేంది నీ ఉయ్యాల? ఉయ్యాల అన్నావు, అది ఒకటే, ఇంకో నుడుగు రాలేదు అంటావు. వచ్చే పాట కదా, ఇంకొక నుడుగు అయితే పాట అయిపోతుంది. చాలా బాగుంది నీ పాట. ఇగో ఇవి పెద్ద పెద్ద వాళ్ళు ఆడతారు, ఊర కింద చీరలు కట్టుకుంటారు. చీరలు వరకుంటాయి ఏంది? చీరలు వరకుంటాయా? ఈ గిట్లన అవగిది అడుగుడు. ఊరకున్న చీరలు అంటే అలమారీలలో పెట్టెలలో పెడతారు కదా, దాచిపెట్టిన చీరలా? చిన్న పోయినా కాదు. ఇక ఆ చీరలు కట్టుకుంటారు. ఇక మార్వాడోళ్ళు, కోమటోళ్ళు, బాపనోళ్ళు సొమ్ములని గిరి పెట్టుకుంటారు అందరు. ఇక ఆ గిరి పెట్టుకున్న సొమ్ములు అందులోకెళ్ళి మంచి మంచి వేసుకుంటారు. అవి మనవి కావాలి. ఉయ్యాలో ఇది ఉందా, ఊసిపోయింది. ఉయ్యాలో ఈ గుళ్ళ పేరు ఏమైంది? ఇక దానికి ఈ సోకి ఆ సోకు ఉండదు. ఇది పెద్ద పెద్ద వాళ్ళ ఆట. ఇక మనలో ఆట ఆడు. సుధర్ వాళ్ళ ఆట. కాదు నువ్వు ఆడు. నేను మంచి పాటలు, నాకు ఇవే సాని పాటలు వస్తాయి. సుధర్ పాటలు, సుధర్ పాటలు రావు. పాడదామా? మరి మంచిగా కొట్టు. రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో శ్రీ
శ్రీపాదము ఉయ్యాలో శిఖరమైనట్టు ఉయ్యాలో శివుని భారతము ఉయ్యాలో ఘనమైనడు ఉయ్యాలో శ్రీపాదము ఉయ్యాలో కొన్న పువ్వుల తోడ ఉయ్యాలో పొడి పూదిచ్చినే ఉయ్యాలో మన పూల తోడ ఉయ్యాలో పూడుకుని ఉయ్యాలో మల్లె పువ్వుల తోడ ఉయ్యాలో మాదేవి ఉయ్యాలో మల్లె పూల తోడ ఉయ్యాలో మాదేవరింద ఉయ్యాలో సంపెంగ పూలతో ఉయ్యాలో ఇంపుగా ఉదిత్తు ఉయ్యాలో పూలతో ఉయ్యాలో ఇంపుగా ఉడికి ఉయ్యాలో సంపెంగ పూలతో ఉయ్యాలో ఇంపుగా ఉదిత్తు ఉయ్యాలో పూలతో ఉయ్యాలో ఇంపుగా ఉడికి ఉయ్యాలో కట్ట సుందరించి ఉయ్యాలో కంకరమ్ము గట్టి ఉయ్యాలో సింగరించి ఉయ్యాలో కంకురము గట్టి ఉయ్యాలో కట్ట వయసు నిన్ను ఉయ్యాలో ఎవరు కొలుతురమ్మ ఉయ్యాలో పట్ట వయసు నిన్ను ఉయ్యాలో ఎవరు కొడుతురమ్మ ఉయ్యాలో కట్ట వయసు నిన్ను ఉయ్యాలో కబురు కొలుతురమ్మ ఉయ్యాలో పట్ట వయసు నిన్ను ఉయ్యాలో కబర్ కొడుతురమ్మ ఉయ్యాలో దొడ్డి సుంగరించి ఉయ్యాలో తోరణమ్ము గట్టి ఉయ్యాలో సింగరించి ఉయ్యాలో తోరణము గట్టి ఉయ్యాలో దొడ్డ వయసు నిన్ను ఉయ్యాలో ఎవరు కొలుతురమ్మ ఉయ్యాలో దొడ్డ వయసు నిన్ను ఉయ్యాలో ఎవరు కొడుతురమ్మ ఉయ్యాలో దొడ్డ వయసు నిన్ను ఉయ్యాలో దొరడు కొలుతురమ్మ ఉయ్యాలో దొడ్డ వయసు నిన్ను ఉయ్యాలో తొరడు కొడుతురమ్మ ఉయ్యాలో భూమి మీద సారడు ఉయ్యాలో బండారి పోసి ఉయ్యాలో భూమి దారులు ఉయ్యాలో బండారి ఒడి ఉయ్యాలో భూదేవి నా పాట ఉయ్యాలో పుకరాయి రాలి ఉయ్యాలో పులివి రాబడ ఉయ్యాలో ముగ్గుల ఇరాని ఉయ్యాలో జగదేశారుడు ఉయ్యాలో చంద్రమ్మ పోసి ఉయ్యాలో దారులు ఉయ్యాలో చంద్రము ఒడి ఉయ్యాలో జై జై నా పాట ఉయ్యాలో చరణ బెచ్చరమ్మ ఉయ్యాలో జై జై రాబడ ఉయ్యాలో జరుడ వెచ్చరమ్మ ఉయ్యాలో శివ శివ నిన్నట్టు ఉయ్యాలో శివుడ నిన్నట్టు ఉయ్యాలో శివశివనిందలు ఉయ్యాలో శివుడనిందలు ఉయ్యాలో శివ శివ నిన్నట్టు ఉయ్యాలో శివుడ నిన్నట్టు ఉయ్యాలో శివశివనిందలు ఉయ్యాలో శివనిందలు ఉయ్యాలో ముందుగా నిన్నట్టు ఉయ్యాలో ముఖ్యాల పూజమ్మ ఉయ్యాలో ముందుగా నిందలు ఉయ్యాలో ముచ్చల పోషము ఉయ్యాలో ముందుగా నిన్నట్టు ఉయ్యాలో ముఖ్యాల పూజమ్మ ఉయ్యాలో ముందుగా నిందలు ఉయ్యాలో ముచ్చల పోషము ఉయ్యాలో కోరికతో నిన్నట్టు ఉయ్యాలో కొమరల్లి మల్లయ్య ఉయ్యాలో కొరకల నిందలు ఉయ్యాలో కొబ్బరి వల్ల ఉయ్యాలో వ్యాధిలో నిన్నట్టు ఉయ్యాలో ఇలేని మల్లయ్య ఉయ్యాలో వ్యాధిలో నిందలు ఉయ్యాలో ఐలేని వల్ల ఉయ్యాలో కోరికతో నిన్నట్టు ఉయ్యాలో కొమరల్లి మల్లయ్య ఉయ్యాలో కొరకతో నిందలు ఉయ్యాలో కొబ్బరి వల్ల ఉయ్యాలో కంచి కామాక్షి ఉయ్యాలో మదన మీనాక్షి ఉయ్యాలో మంచిగా వాచి ఉయ్యాలో మధుర మీనాక్షి ఉయ్యాలో బలకంపేటలోన ఉయ్యాలో బాయిలో ఉన్నది ఉయ్యాలో బలకపేటలో ఉయ్యాలో బయట ఉన్నది ఉయ్యాలో నా తల్లి ఎల్లమ్మ ఉయ్యాలో నీకు దండమమ్మ ఉయ్యాలో నా తల్లి ఎల్లమ్మ ఉయ్యాలో నీకు దండమ్మ ఉయ్యాలో అందరిని తెలిసి ఉయ్యాలో గంగ నిన్ను మరచి ఉయ్యాలో అందరి కలిసి ఉయ్యాలో గంగ నిన్ను మరిచి ఉయ్యాలో గంగ నిన్ను మరచి ఉయ్యాలో గంగ నిన్ను మరచి ఉయ్యాలో గంగ నిన్ను మరిచి ఉయ్యాలో గంగ నిన్ను మరిచి ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో కడకుండవమ్మ ఉయ్యాలో గంగ నిన్ను ఉయ్యాలో గయ్యాగుమ్మ ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో కడకుండవమ్మ ఉయ్యాలో గంగ నీకు శరణు ఉయ్యాలో కడకుండమ్మ ఉయ్యాలో గంగ సల్లన్నమ్మ ఉయ్యాలో గట్టు వస్తుంది ఉయ్యాలో గంగ సరసమ్మ ఉయ్యాలో గట్టు వస్తాది ఉయ్యాలో నూనె కుండలుంటి ఉయ్యాలో నుర్సుల్ల గంగ ఉయ్యాలో నూనె గుండలుంటి ఉయ్యాలో నురుసుల గంగ ఉయ్యాలో తేనె కుండలుంటి ఉయ్యాలో తెప్పల్ల గంగ ఉయ్యాలో నూనె గుండలుంటి ఉయ్యాలో ఉయ్యాలో ఇట్లా బతుకమ్మ ఆట ఆడుకోరు కోటి మంది పిల్లలు కోమట్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలతోని ఎల్లమ్మ తల్లి చక్కదల ఆట ఆడే కాలు పీకైన ఆట నోటికింపైన పాట పాడి ఈ బతుకమ్మను తీసుకుపోయి బాయిలో వదిలిపెట్టారే నా రేణుగా ఎల్లమ్మ ఆ బతుకమ్మ తీసుకున్నారు మరి బాయి గడ్డల కాడికి వచ్చి ఇక్కడ పాట పాడాలి కదా పాడు నీకు వస్తుందా అమ్మా నువ్వు వాడు నేనే పాడాలా పాడతా శ్రీలక్ష్మి మైవెలు గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ శ్రీలక్ష్మి మైవలు గౌరమ్మ చెప్పతరంగావునే గౌరమ్మ చెప్పతరంగావునే గౌరమ్మ శ్రీలక్ష్మి మైవెలు గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ శ్రీలక్ష్మి మైవలు గౌరమ్మ చెప్పతరంగావునే గౌరమ్మ చెప్పతరంగావునే గౌరమ్మ పాలించి మేలుకొమ్మి నిమిషముల బంగారి ముత్తుకుమ్మ గౌరమ్మ బంగారి ముత్తుకుమ్మ గౌరమ్మ పాలించి మేలుకొని నిమిషముల బంగారి ముదుగుమ్మ
ముద్దుగుమ్మ గౌరమ్మ బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ పాలిచ్చి మేలుకొని నిమిషముల బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ పాలింటి మేలుకొమ్మి నిమిషముల బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ పాలిచ్చి మేలుకొని గౌరమ్మ బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ బంగారి ముద్దుగుమ్మ గౌరమ్మ పార్వతికి సత్వై బ్రహ్మకిల్లారి వై పార్వతి వర్తికి గౌరమ్మ మేడలు నాతికి శ్రీ గౌరమ్మ గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ శ్రీలక్ష్మి మైవలు గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ శ్రీలక్ష్మి మామలు గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగడ పువ్వప్పునే గౌరమ్మ తంగడ గాయప్పునే గౌరమ్మ తంగడ గాయప్పునే గౌరమ్మ తంగడి పువ్వప్పునే గౌరమ్మ తంగడ గాయప్పునే గౌరమ్మ తంగడ గాయప్పునే గౌరమ్మ గుమ్మెడ పువ్వప్పునే గౌరమ్మ గుమ్మెడ గాయప్పునే గౌరమ్మ గుమ్మెడ కాయప్పునే గౌరమ్మ పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడ కాయప్పునే గౌరమ్మ గుమ్మెడ ఊసుల్ని గుమ్మెడగా సుల్ని గుమ్మెడ కొనడన్ని ఆకాశం అందరై ఆట సిల్కల్లాల పాట సిల్కల్ కన్నయ్య గుడ్డాల కలిగి సిల్కల్ల నీలంపు కాదులు నిన్న శ్రీమేడు నీనోము నీకు తెల్లే గౌరమ్మ నానోము నాకియవు గౌరమ్మ నానోము నాకియవే గౌరమ్మ నేను నీకు చెల్లే గౌరమ్మ నాను నాకియవే గౌరమ్మ నాను నాకియవే గౌరమ్మ తంగడ ఊసుల్ని తంగడగా సుల్ని తంగడ కొనడన్ని ఆకాశం అందరై ఆట సిల్కల్లాల పాట సిల్కల్ల కన్నయ్య గుడ్డాల కలిగి సిల్కల్ నీలంపు కాదులు నిన్న శ్రీమేడు నీనోము నీకు తెల్లే గౌరమ్మ నానోము నాకియవు గౌరమ్మ నాను నాకియవే గౌరమ్మ నేను నీకు చెల్లే గౌరమ్మ నాను నాకియలే నాను నాకియవే గౌరమ్మ తంగడా ఊసుల్ని తంగడాగా సింది తంగడా గొలనన్ని ఆకాశం అందనే ఆట సిల్కల్లాల పాట సిల్కల్ కన్నయ్య గుడ్డాల కలిగి సిల్కల్ల నీలంపు గాలు నిమ్మ శ్రీమేడలు నీనోము నీకు తెల్లే గౌరమ్మ నానోము నాకియవు గౌరమ్మ నానోము నాకియవే గౌరమ్మ నేను నీకు చెల్లే గౌరమ్మ నాను నాకియవు గౌరమ్మ నాను నాకియవే గౌరమ్మ జాడిచ్చి గుర్రాలు జోడిచ్చి నలభంగా జగతి పున్నము నాడు చంద్రుడి పోలంగా శ్రీలక్ష్మి మైమలు గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ జాడిచ్చి గుర్రాలు జోడిచ్చి నలభంగా జగతి పున్నము నాడు చంద్రుడి పోలంగా ఆ బంగారి నీతిలకము గౌరమ్మ చెట్ట సగదము గౌరమ్మ చెప్పతరము కాదుగా గౌరమ్మ గౌరే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ బంగారు నీతులకము గౌరమ్మ చెప్పతరము కాదుగా గౌరమ్మ చెప్పతరం కాదుగా గౌరమ్మ శ్రీలక్ష్మి మైమలు గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ ఊరు కుత్తరార గుంపు చింతల కాడ పరుపు పండల కాడ కూడిరేమ గుంపులు గౌరమ్మ ఆడిరేమ ఆటలే గౌరమ్మ పాడిరేమ పాటలే గౌరమ్మ గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ చెప్పతారంగావునే గౌరమ్మ బంగారి గుళ్ళ పేరు గౌరమ్మ దొంగల వల దోశ్రీ గౌరమ్మ దొంగల వల దోశ్రీ గౌరమ్మ దొంగతో దరయందున గౌరమ్మ బంటుతో భయమందున గౌరమ్మ బంటుతో భయమందున గౌరమ్మ పో గౌరమ్మ పొగలగాండి తాళ్ళు వరవర చిలకల కొబ్బరి కొట్టే వరమంతా గౌడే గౌడ మేనత్తా గౌడు ఈ రకంగా పాట పాడి బతుకమ్మను బాయిలేసింది ఇక రావేవో పోసి ఇగో గౌరమ్మ ఉంది కాదనే పెళ్లి కాలేదు ఎల్లమ్మకు పెళ్లి కాలే కదనే కాలే కాలే ఆమెను ఏమనవద్దు మనం అంతే ఇక వాటి హచ్చుకో పుచ్చుకో నీ మొగనికి ఇచ్చుకో హచ్చుకో పుచ్చుకో నీ మొగనికి ఇచ్చుకో గిచ్చుకుంటుకుంటా అరే ఇక నువ్వు నా దాంట్లో పెట్టి నేను నీ దాంట్లో పెడతా ఏంటిదే గౌరమ్మనే గౌరమ్మ నీకు పెడుతున్నా నా కట్టకపోతే పెట్టే ముండా పెట్టినా పెట్టినా ఇక వాటి నీ మొగడు కట్టింది ఇది 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 ఇక వాటి నీ దానికి నేను పెడుతున్నా ఇక రావా ఎల్లమ్మ ఎల్లమ్మ ఆ గౌరమ్మను తీసి ఎల్లమ్మ తల్లికి చెంపలాకు పెట్టినారు చెంపలాకు పెట్టినారే రామ రామ ఆడి
అడవిలో ఎల్లమ్మ తల్లి రామ రామ చెంపలాకు పెట్టినారు అమ్మా అక్కడ ఆడ చెల్లెల్లారా మీ అందరేమి ఇక్కడ పెట్టుకుని నాకు గదకెందుకు పెట్టిరమ్మా రామ 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 నాకు చెంపలకి ఎందుకు పెట్టిరమ్మా రామ 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 దాని భేదం చెప్పు రక్కడారా నేను ఆడిన ఆడ లోపల తప్పుందా నేను పాడిన పాడ లోపల తప్పుందా దాని భేదం చెప్పారా ఏ రామ 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 అక్కలారా గట్ట చెంపలకి గదకి ఎందుకు పెట్టిరు అవునే పోసి అక్క పోసి ఓ పోసి పోసి అంటే పోసమ్మ పోసమ్మ ఎవరు పోసినావని అంటలేని తీయే నోరు తెస్తే గయ్యాడు కంప నీకు పోసి మరి పోసమ్మ అంట కానీ పోసి అంటే ఎవరు పోసినావు నాకు ఏడ పోసినావమ్మా నేను ఎవరికి పోసినా అంటావు నీకు పోసినా నీ మొగని పోసినా అంటావు అయ్యో నా మొగని పోయి తూకుంటాడే బద్మాసి ఇగో ఆమె చూసినావు ఎట్లా అడుగుతుంది మనం పెట్టుకున్నాక ఆమెకు అనిపించినట్టుంది పోయిరా అని ఆమె పెళ్లి కాలేదంటే ఏం బాధనో అయిందంటే ఏం బాధ చెప్తే ఏం బాధో చెప్పకుంటే ఏం బాధో మనకేంది చెప్దాం నేను చెప్తా తీయ పెద్దదంటే ఉండే నాకుండే అనుకున్నారా మరి లేపాయి దాని గురించే కాదు చెల్లె మనం పెట్టుకున్నాం గన్న పెట్టి అన్నట్లు ఆమె ఒక్కొక్క పాపం ఆమె ఒకదాని పెళ్ళి అయితే ఎంత బాగుంది ఆమె కూడా పెడదాము అంతే కదా అమ్మ ఎల్లమ్మ తల్లి ఓ తల్లి ఎల్లమ్మ రావు నా తల్లి ఎల్లమ్మ రావు ఎల్లమ్మ బట్లు పోవడంగా బ్రాహ్మణులు చదవంగా ఏడు మంత్రాల చేత మంగళి వాద్యాలు నడమ మా భర్త మా మెడ లోపల మాంగళ్యం కట్టిండు ఇక మేము పెద్దలు మెచ్చి పెళ్లి చేసాం మేము పెళ్ళైన వాళ్ళము తల్లి ఎల్లమ్మో నీకు లగ్గంగా లేదు రేణుకా ఎల్లమ్మ నువ్వు పెళ్లి కాని పిల్లవు నీకు గడ్డె పుసలేదు చెంపరాకు గౌరమ్మను నీకల్లా పెట్టినావు తల్లి చెంపలాకు గౌరమ్మనే నీకల్లా పెట్టినావు తల్లి మాకు లగ్గాలైన నీకు లగ్గంగా లేల్లమ్మో మీకు లగ్గాలైంది నాకు లగ్గం కాలేదని అట్లా పెట్టిరా ఒకవేళ అనక అమ్మవారు ఎల్లమ్మ ఏమనుకున్నది నేను పుట్టి పెరిగి ఇంత పెద్ద బిడ్డనైపోతి లగ్గంగానే అంట నా తల్లి పార్వతమ్మగా తెలియదా అంతమంది లోపల చిన్న మగం చేసుకుంది రేణుకా ఎల్లమ్మ భారతుండే పంచాగిరిలకు రేణుకా ఎల్లమ్మ వస్తున్నది అయ్యేడు లగ్గాలు చూసింది రాజాయి పోల చూస్తుంది అమ్మ పార్వతమ్మ నాకు లగ్గంగా ఇంతెత్తు బిడ్డ నీకు లగ్గంగా చేయాలని నీకు ఆలోచన రాలేదా అలుకముఖం చేసుకొని రేణుక ఎల్లమ్మ తల్లిని పోతా ఉన్నాడమ్మా రామ 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 అదేవి ఎల్లమ్మ అదేవి ఏవి ఎల్లమ్మ ఆడలాడి ఏమి బలము పరమాయరా నలుగుట్ల నవ్వుల పాలైతే ఇంతమందిలో నేను ఆట ఆడి ఏమి లాభం పాటవాడి ఏమి లాభము అలుకముఖం చేసుకొని రేణుక ఎల్లమ్మ భారతుడే పంచాగిరిలో పోతా ఉన్నది శివ శివ ఎల్లమ్మ రామ 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 శివుని బిడ్డ రేణుకమ్మ రామ రామ చిన్న ముఖం చేసుకొని పంచాగిరిలో పోయింది పార్వతుండ పరమశాలకు వచ్చింది దేవుడు నా లోకమాత ఎల్లమ్మ మరి బిడ్డ వచ్చరాకట పార్వతి చూసింది నా బిడ్డ పోయేటప్పుడు నవ్వుకుంటూ పోయింది వచ్చేటప్పుడు అలకమతో వచ్చరి ఎనుక వెళ్ళమ్మ
ఎల్లమ్మ ఎల్లమ్మ రావే నా బిడ్డ దేవి ఎల్లమ్మ రావే నా బిడ్డ దేవి ఎల్లమ్మ పోయేటప్పుడు నవ్వుకుంటా పోతీవి వచ్చేటప్పుడు అలకామోకాము అలకమోకముతో ఇంటికి వచ్చేవి అలకమోకముతో ఇంటికి వచ్చేవి ఎవరు కొట్టిరి ఎవరు తిట్టిరి ఎవరు కొట్టిరి నిన్ను ఎవరు తిట్టిరి కొట్టిన వల్ల పేరు చెప్పావే తిట్టిన వల్ల పేరు చెప్పావు నోటితోని వాళ్ళు మాటలంటేనే వాళ్ళ నాలిగే కత్తిరిస్తాను సైతో నిన్ను దెబ్బ కొడితేను చెయ్యి ఖండన చేస్తాను నిన్ను ఎవరు కొట్టిరి బిడ్డ కొట్టిన వాళ్ళ పేరు చెప్పు ఎరుకా పోయేటప్పుడు నవ్వుకుంటూ పోయినావు వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినావు ఎవరు కొట్టిండ్రు అమ్మ పార్వతమ్మ నన్ను ఎవరేమనలే నన్ను ఎవరు తిట్టలే పాలువాడు పగవాడు ఎవరు నన్ను ఏమనలే అమ్మ పార్వతమ్మ ఆ బతుకమ్మ ఆటలు ఆడుకున్నాం పాటలు పాడుకున్నాం గౌరమ్మను ఒప్పించినాము వాళ్ళేమో పెళ్ళైన వాళ్ళాడ గంట పుస్త పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు నేను పెళ్లిగారు దాన్ని ఉన్నాడా నాకు చెంపల రుచిరు అంతమందిలో పని చిన్నతనం అయింది తల్లి వాళ్ళు ఇక్కడ పెట్టుకొని నాకు ఇక్కడ పెట్టిండ్రు అక్కడ సప్పుడు అవుతుంది ఇక్కడ పందిరులు వేసిండ్రు అదంతా ఏందంటావు నువ్వు చిన్నదానివా బిడ్డ అవన్నీ లగ్గాలే మరి నాకు లగ్గం ఎందుకు చేయలేదు తల్లి అంటే నాకు లగ్గం ఎందుకు ఏరైనా నాకన్నా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని అడిగింది బిడ్డ వెనుక నీకంటే చిన్నవాళ్ళు ఉన్నారు నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అందరికి పచ్చదోరణం నిత్య కళ్యాణాలు నీతోటి పిల్లలకి అందరికి లగ్గాలు అవుతున్నాయి ఎల్లమ్మ తల్లితో ఆ రకంగా అడుగుతుంటే గంగాధరుడు శంకరుడు కళ్ళదూడ వట్టేరమ్మా కళ్ళదూడ వట్టేరమ్మా శివగంగమయ్య